ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. సూరత్ మహానగరంలో పర్వత్ గావ్ దగ్గర ఉన్న బజరంగ్ నగర్ ఏరియాలో ఉండేటటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు 11వ తారీఖు శనివారం రోజు ఉదయం 5:30 సుప్రభాత సేవతో ప్రారంభమై ఊరేగింపు ఉత్సవాలతో చివరిగా తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమాలు ముగిసినాయి. సో ఈ వీడియోలో మనం అన్నీ కూడా ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జరిగిన బ్రహ్మోత్సవపు 2వ రోజు కార్యక్రమాలు మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం. సో ప్రశ్న నాది, జవాబు మీది కూడా ఉంటుంది. వీడియో చూస్తూ ఉండండి. స్వామివారి కృపా కటాక్ష వీక్షణలకు అందరూ కూడా పాత్రులు కావాలన్నదే మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ యొక్క పవిత్ర ఉద్దేశం. సో రేపటి రోజున ఆదివారం ఎవరైనా సూరత్ మహానగరానికి వచ్చి ఉంటే రేపటి రోజున మార్కెట్లో హాలిడే ఉన్నాయి, సెలవు ఉంటుంది. సో మీరందరూ కూడా పర్వత్గాం ప్రాంతంలో ఉన్న బజరంగ్ నగర్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివారి కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. రేపటి రోజు కార్యక్రమ వివరాలు మనం చూసినట్లయితే 12వ తేదీ ముఖ్యంగా 10 గంటలకు స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. అంతకంటే ముందు 7 గంటలకు పుణ్యాహం, కుంభారాధన, నిత్యహోమం, బలిహారణతో ప్రారంభమై ఎదురుకోలులతో కొనసాగుతూ 10 గంటలకు కళ్యాణోత్సవం స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది. ఎవరైనా సూరత్లో ఉండి ఉంటే మార్కెట్లు హాలిడే ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి అభ్యర్థిస్తూ ఉన్నాను. నన్ను కలవాలి అని అనుకున్న వాళ్ళకు కూడా రేపటి రోజు నేను అక్కడ అవైలబుల్లో ఉంటాను. ఇది స్వామివారి శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. స్వామివారి శోభాయాత్ర సుమారుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పాస్ దాదా మందిర్ నుంచి ప్రారంభమై ఈ 5 కిలోమీటర్లు దారి పొడుగున ఎన్నో తెలుగు కుటుంబాల నుంచి మరియు గుజరాత్, మహారాష్ట్ర మొత్తానికి అశేష భక్తజన సందోహాల నడుమ 5 కిలోమీటర్లు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఎంతోమంది ఉదయం పూట సూరత్ షాపింగ్కి వచ్చినటువంటి వాళ్ళు మార్నింగ్ సెషన్లో జరిగిన అష్టోత్తర కలశాభిషేకానికి తరువాత మధ్యలో ఈరోజు అది కాక శనివారం స్వామివారి దినం, నిన్నటి మన వీడియో చూసి ఎంతోమంది ఈరోజును స్వామివారి మందిరాన్ని దర్శించుకున్నారు. సో అలా దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన తెలుగువారు ఉండే అత్యంత పెద్ద ఏరియా సుమన్ సంకల్ప్ అనే ఏరియాలో స్వామివారి బ్రహ్మోత్సవానికి అడుగడుగున నీరాజనాలు పలుకుతూ స్వామివారికి కింద ఇలా జలాభిషేకం చేస్తున్నటువంటిది మనం ఈ వీడియోలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇలా తరువాత ఇది శోభాయాత్ర సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటిది. సో మార్నింగ్ సెషన్లో జరిగిన అష్టోత్తర కలశాభిషేకం మరియు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ పూజలన్నీ కూడా ఇక్కడ మనకు నిర్వహిస్తున్నటువంటి వారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు శ్రీమాన్ నల్లూరి వెంకట మోహన రంగాచార్యుల గారి ఆశీస్సులతో శ్రీ వేదాంతం వెంకట నాగ మారుతి గారి ఆచార్య బృందంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా స్వాములు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చి చీరల పుట్టినిల్లైన సూరత్ మహానగరానికి వచ్చి సో ఈ పూజలు ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు ఏర్పాటు చేసినటువంటి శ్రీ తిరుపతి బాలాజీ సేవా అండ్ చారిటబుల్ ట్రస్ట్, దానితో పాటుగా సూరత్ తెలుగు సాంస్కృతిక సేవా సమితి, తెలుగు ఏక్తా యువక్ మండల్, సూరత్ తెలుగు మిత్రులు, ఓం గ్రూప్ బజరంగ్ నగర్, శ్రీ మార్కండేయ పద్మశాలి జనరల్ సమాజం, దానికి సంబంధించిన మిగతా బ్రాంచ్లు, అంతేకాకుండా సూరత్ మహానగరంలో నివసిస్తున్నటువంటి తెలుగువారు, వాళ్ళతో పాటు సూరత్ చుట్టుపక్కల ఉన్నటువంటి అహ్మదాబాద్, బరోడా ప్రాంతాల నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరైనటువంటి వాళ్లకు 2000 కిలోమీటర్ల దూరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి షాపింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇక ప్రశ్న నాది జవాబు మీది అడగడంలో భాగంగా స్వామివారి శోభాయాత్ర సాయంత్రం పూట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రాంతం నుంచి మొదలయ్యింది ఈ వీడియోలో నేను చెప్పాను. కామెంట్ పెట్టండి. ఒక లక్కీ విన్నర్గా 11 రూపాయలు గెలుచుకోండి. అమౌంట్ అనేది ఈ మధ్య కాలంలో విన్నర్ అమౌంట్ అనేది తగ్గిస్తూ ఉన్నాం, ఎందుకంటే వీడియోల సంఖ్య పెంచినాం. షార్ట్స్లలో కూడా ఈరోజు అప్పుడు మీరు ఛానల్ చూస్తే కేవలం 21 రూపీస్ పర్ వీడియో మీద మాత్రమే ఉండింది. బట్ ఈరోజు రోజుకు 4 షార్ట్లు, 2 వీడియోలు, కమ్యూనిటీ పోస్టులలో ప్రశ్నలతో పాటు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఇప్పుడు దాదాపుగా ఏం లేదన్నా కూడా 55-66 రూపాయల వరకు కూడా క్విజ్ కాంటెక్ట్స్ మేము అనేది ఛానల్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబు చెప్పి 11 రూపాయలు గెలుచుకోండి. ఇక రేపటి రోజు కార్యక్రమాల గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రధానంగా రేపటి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం ఉంటుంది. కాబట్టి కళ్యాణం అంటే మీకు అందరికీ తెలిసినదే, వివాహ మహోత్సవం. సో దేవాది దేవుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణం మనం కళ్ళారా చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు అది సాధ్యం కాదు. కాబట్టి రేపటి రోజున మళ్ళా సాయంత్రం పూట కళ్యాణం జరిగిన తర్వాత కళ్యాణ ఉత్సవాన్ని కూడా సూరత్ నాగు ఛానల్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇది సూరత్లో మేము ఉన్నాం, తెలుగు వాళ్ళు ఉన్నాం, మీరు ఎవ్వరూ ఒంటరి కాదు, ధైర్యంగా మీరు సూరత్కు రండి. ఇక్కడ తెలుగు సేవా సమితిలు, మా పద్మశాలి సమాజాలు, అంతేకాకుండా ఇక్కడికి వస్తే మీ సొంత ఊరిని మీరు ఫీల్ అయినట్టు ఉంటుంది అని ఒక పక్క చూపిస్తూ మన తెలుగువారి సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వాలు ఏ దేశానికి ఎగినా ఎక్కడికి ఎగినా మన ఆచార సంస్కృతులు కంటిన్యూ అవుతూ ఉంటాయని చూపించే నిదర్శనంలో భాగంగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ మాకు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదురైనప్పటికీ కూడా మా టీం ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవ కార్యక్రమాల అప్డేట్ అందిస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ నాకు సూరత్ మహానగరం నుంచి థ్యాంక్స్ టు ఆల్.